తల్లి తండ్రి తర్వాత గురువుని దైవంగా భావిస్తాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల టీచర్ల పరిస్థితి కాస్త దారుణంగానే ఉంది. ప్రభుత్వ పాఠశాలకు వచ్చేదే కొందరు. చదువు సంగతి తర్వాత వారిని స్కూల్కి రప్పించడమే గొప్ప పని. ఇక వారిని ఏమైనా అన్నా దండించినా అంతే సంగతులు. ఏమి చేయలేం. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే పిల్లలు సరిగా చదవడం లేదనే వేదన చాలా మంది గురువుల్లో ఉంటుంది. ఇలాంటి కోవలోకే వస్తారు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ చింతరమణ. పిల్లలు సరిగా చదవడం లేదనే వేదనతో ఆయన ఓ రోజు స్కూల్ అసెంబ్లీలో ఏకంగా పిల్లలకే సాష్టాంగ నమస్కారం చేశారు. గుంజులు తీశారు. బాగా చదువుకోండిరా అంటూ ప్రాధేయపడ్డారు. ఏమి చేయలేం. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ వేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా తిట్టలేము. ఈ ఘటనపై ఎక్స్లో లోకేష్ స్పందించారు. పిల్లలు అర్థం చేసుకునేలా మీరు చేసిన ఆలోచన బాగుందంటూ ప్రశంసించారు. అందరం కలిసి విద్యా ప్రమాణాలు పెంచుదామంటూ సూచించారు. అందరం కలిసి పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టించగలరని లోకేష్ అన్నారు. ఏమి చేయలేం. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ వేసుకుంటాను. ఇక్కడ మన జరిగినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో ఇష్యూ అంటే కాదంటే అది నేను శిక్ష వేసుకోవడం అనేది అది యాదృచ్ఛికంగా కాదు చేసిందే తప్ప ఇంకొక రకం కాదండి. యాదృచ్ఛికం అంటే ఏంటంటే నేను గమనిస్తున్నాను. పిల్లలందరినీ కూడా నేను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తూ అనేక రకమైనటువంటి మారల్ వాల్యూస్ చెప్పడం చేస్తూ అలాగే అంతే విధంగా పిల్లల్ని ఎడ్యుకేషన్ వాల్యూస్ పెంచడానికి నేను కృషి చేస్తున్నానండి. మా పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడా నాకంటే ఎక్కువగా కష్టపడుతూ ఉన్నారు సార్. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది. ఎంత సౌకర్యం కల్పించినప్పుడు కూడా మార్పు రావడం లేదు. డిసిప్లిన్ విధానంలో కానీ అంటే వాల్యూస్ మేము అనుకున్న అవుట్కమ్స్ అంటాం. మేము ఆ అవుట్కమ్స్ అనేవి పిల్లల్లో ఆ స్థాయికి తగినట్లుగా రావాలని ఒక బలమైన కోరిక నాకు. పిల్లలు నా దగ్గర చదువుకున్న పిల్లలు అంటే మా పాఠశాలలో ప్రభుత్వ బడుల్లో పనిచేసుకున్న పిల్లలు చదువుకున్న పిల్లలు తప్పనిసరిగా వాళ్ళు మంచి ఎదుగుదలకు రావాలని, ఇక్కడ నుండి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఏరే స్కూల్లో చదివినా కూడా ఈ పాఠశాల ఒక రకంగా మంచి పాఠశాల మాకు విద్యను అందించాలని గుర్తుపెట్టుకోవాలని ఉద్దేశంతో నేను చేశాను.